శుక మహర్షి ఇలా వివరించాడు: ఓ రాజా, ఎప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతోందో అప్పుడు భగవంతుడు సృష్టిని రక్షించడానికి అవతరిస్తాడు. ఆయన 10 ప్రధాన అవతారాలు అయిన దశ అవతారాలను ఇలా వివరించాడు. మత్స్యావతారం సముద్రంలో నుంచి వేదాలను రక్షించాడు. కూర్మావతారం సముద్ర మథనం సమయంలో మద్దతు ఇచ్చాడు. వరాహావతారం హిరణ్యాక్షుణ్ణి వధించి భూమిని సముద్ర గర్భం నుండి ఎత్తి రక్షించాడు. నరసింహావతారం ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుని సంహరించాడు. వామనావతారం బలిచక్రవర్తిని 3 అడుగులలో జయించాడు. పరశురాముడు అహంకారులైన రాజులను తన పరశుతో సంహరించాడు. రామావతారం రాక్షస రాజు రావణుడిని జయించి ధర్మాన్ని నిలబెట్టాడు. కృష్ణావతారం అర్జునునికి గీతను ఉపదేశించి ధర్మాన్ని స్థాపించాడు. బలరాముడు ధర్మాన్ని తన హలంతో నిలబెట్టాడు. భవిష్యత్తులో కల్కి అవతారం శ్వేత అశ్వంపై అవతరించి అధర్మాన్ని సంహరించి సత్యాన్ని పునరుద్ధరిస్తాడు.